హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రెచ్చగొట్టి తన్నించుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు పక్కనోడిని కెలక్కుండా నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. రాజకీయ పార్టీ అంటే అదేమన్నా చిన్న వ్యవస్థ, పెద్ద వ్యవస్థ. పైనున్న అధికారులు ఏ తప్పు చేస్తే కిందున్న అధికారులు కూడా అదే తప్పు చేసుకుంటూ వెళ్తారు, కార్యకర్తలు కూడా అదే చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఇంత తురుంఖాన్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? గతంలో కడపలో జరిగినటువంటి మహానాడు కూడా చూసాం. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఎలా పచ్చ తోరణాలు కట్టారో మనం చూసాం. అప్పుడు ఆ తోరణాలు పీకేసి పాలాభిషేకంతో విగ్రహాన్ని శుద్ధి చేశారు. అది కూడా బుల్షిట్ అనిపించింది నాకు. పాలతో విగ్రహాలని శుద్ధి చేయడం ఇదంతా ట్రాష్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. బట్ వాళ్ళ అభిమానం అలా ఉందనుకోవాలి. అప్పుడు ఆ విగ్రహం చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని తొలగిస్తే వాళ్ళపైన కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ముందు వాళ్ళు హోర్డింగ్స్ పెట్టారు, విగ్రహం కనిపించకుండా. ఇది ఏమంటే జనాన్ని రెచ్చగొడతాం అనమాట. వైఎస్ఆర్సీపీ క్యాడర్ని రెచ్చగొట్టాలి, లోకల్ గా తన్నాలి, తన్నుకోవాలి, చంపుకోవాలి, ఆ విషయాన్ని పెద్ద చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మార్చుకోవాలి. అయితే విగ్రహానికి ముందు కట్టినటువంటి ఫ్లెక్సీలను తీస్తారా తీయరా అంటూ వరకూటి అశోక్ బాబు గారు పెద్ద ఎత్తున వాగ్వివాదానికి దిగడం జరిగింది. ఎవడు కట్టాడు వాడి ఇంటికి వెళ్ళమంటావా, లేదంటే ఎస్ఐ ఎవడొస్తాడో రమ్మను, తీస్తే మా పైన కేసులు పెడతా అంటారు. మళ్ళీ విగ్రహానికి అడ్డంగా ఎవడు కట్టాడంటూ మాట్లాడుతూ ఆ ఫ్లెక్సీల్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి క్లియర్ గా. ఎట్లా కడతాడు ఇక్కడ? ఎక్కడి నుండి వస్తారు? ఎస్ఐ ఎక్కడి నుండి వస్తాడు అంటే ఆయన వచ్చి దాకా ఉండాలి ఇక్కడ. తీసేస్తున్నా, ఏం చేసుకుంటారు చేసుకోండి. ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇది మీరు చేస్తారా? మమ్మల్ని తీయమంటారా? చేయండి, మీరు చేయండి. పిలవండి, వాడిని పిలవండి. ఎవరు చెప్తున్నారు? అది ఇంటికి పోమంటే పోతా వాళ్ళ ఇంటికి. ఎవరది? ఎవరైనా అమృతలో నుండి ఆయన వస్తాడంట. వీళ్ళు ఇక్కడ దిమ్మ కడతారు. వీళ్ళు లేకపోతే ఆడి ఇంటికి పోమంటే పోతాం. మేము అక్కడికి కట్టాడు ఇంటికి పోమంటే పోతాం. వాళ్ళు చేస్తారా లేకపోతే వాడి దగ్గర పోమంటారా? ఏం కావాలో చెప్పానండి. ఎవరైతే మాట్లాడేది? ఎంతసేపు మాట్లాడతారండి మీరు? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలా మీకు? ఎక్కండి, మరి ఎక్కండి. మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలంటే తీసుకోండి. కరెక్ట్ గా మా దిమ్మికేసి కట్టారు. మేము తీసేసేస్తే ఎట్లా ఉంటుందని అందుకోసమే ఆగాం. మీ దృష్టికి తీసుకొని వద్దామనే ఆగింది ఇది. నేను ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలా? ఫ్లెక్సీ పెట్టినట్టుగా మేము హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు అతను లేడనుకుంటాను కదా సార్, ఎస్ఐ గారు లేరనుకుంటా. ఇక్కడ ఎస్ఐ అని ఉన్నాడు, ఫ్లెక్సీ కట్టిన అతను. లేదు, కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇచ్చేసేస్తాం సార్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. దిమ్మె కట్టినందుకు ఇది గొడవలకి ప్రోత్సహిస్తున్నట్లుంది. పల్లెలో కొట్టుకునే పరిస్థితులు, గ్రామాల్లో కొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. నేనేమో ఇక్కడే ఉన్నాను సార్. ఇప్పుడు అది తీస్తే నేను దండ వేయాలి. నేను తీసేసేనా? మీరు నా మీద కంప్లైంట్ కేసు పెట్టేసేయండి సార్, నేను తీసేస్తాను. మా దిమ్మెకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మెకి తెలుగుదేశం వాళ్ళ ఫ్లెక్సీ నేను తీసేస్తున్నాను. నా మీద నేనే ఎవిడెన్స్. చూశారు కదా, మనుషులు పుట్టక అంతేగాని ఇలా విద్వేషాలను రెచ్చగొట్టి లోకల్ గా ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అయితే ఉండకూడదు కదా. తప్పు కదా. వీళ్ళేముంది పైనుండి గేమ్ చూస్తూ ఉంటారు, కానీ దెబ్బలు తినేది, కొట్టుకునేది, చచ్చిపోయేది రేపొద్దున మళ్ళీ పగలు ప్రతీకారంటూ ఏ పార్టీ వచ్చిన అధికారంలోకి వాళ్ళ తరపు అధికారాన్ని చూపించుకుంటూ క్యాడర్ సఫర్ అవుతుంది. ఈ సోది నాయలుగాలిదే ఉంది. ఎవరైనా కూడా పెద్ద అధికారులు ఎవడేముంది, హాయిగా హైదరాబాద్ లో ఏసీ దాంట్లో కాలు మీద కాలేసుకుని పడుకుంటారు. కానీ లోకల్ గా అలా ఉండదు కదా. లెగిస్తే ఒకళ్ళ ముక్కలు ఒకళ్ళు చూసుకుంటాం. వీళ్ళు వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ మధ్యలో పక్కన మొహమే గుర్తుండదు రాజకీయ నాయకులు. కానీ మనం అలా కదన్నా, ఒక ఊర్లో ఉంటాం,
పక్క వీధిలో ఉంటాం, పక్క పొలాలు ఉంటాయి, ఒక రోడ్లో నడుస్తూ ఉంటాం. ఎదురుపడ్డప్పుడు ప్రతి విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. గుర్తుకొచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి విద్వేషాలు రెచ్చిపోతూ ఉంటాయి. అర్థం చేసుకోండి మీరు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడతారో తెలియట్లేదు. వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నంగా ఇలాగే చేస్తున్నారు. కొంతమంది గ్రౌండ్ లెవెల్ వాళ్ళే క్షేత్రస్థాయిలోనే ఇటువంటి ఫ్లెక్సీలు అవి పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకోవడానికి సిద్ధపడతారు కాబట్టి. ఇట్లాంటి సోది పాలిటిక్స్ వదిలేయండి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎవడెవడైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మరి ఇంకా రెచ్చగొట్టి లోపలికి వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.